హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో గేమింగ్కి ప్లస్ స్ట్రీమింగ్కి ఉపయోగపడే ఒక మంచి గేమింగ్ పీసీ అలాగే స్ట్రీమింగ్ పీసీ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. అయితే నేను బాగా రీసెర్చ్ చేసి మనకు తక్కువ బడ్జెట్లోనే, అంటే మనకు 50 నుంచి 52,000 ఈ బడ్జెట్లోనే ఒక మంచి గేమింగ్ పీసీ ప్లస్ స్ట్రీమింగ్కి కూడా ఉపయోగపడేలా ఒక పీసీని అయితే బిల్డ్ చేశా ఫ్రెండ్స్. ఈ పీసీలో యూజ్ చేసిన అన్ని పార్ట్స్ కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వీటి యొక్క అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రొసెసర్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. ప్రొసెసర్ వచ్చేసి నేను ఇక్కడ ఇంటెల్ వాళ్ళ ప్రొసెసర్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క పీసీ బిల్లో కూడా AMD ప్రొసెసరే రికమెండ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈసారి ఇంటెల్ అయితే రికమెండ్ చేస్తున్నా. ఈ ప్రొసెసర్ వచ్చేసి తక్కువ ప్రైస్లో వస్తుంది, అలాగే మనకు మంచి ఫీచర్స్తో వస్తుంది కాబట్టి నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసెసర్ వచ్చేసి ఇంటెల్ వాళ్ళది కోర్ i5 9th జనరేషన్ ప్రొసెసర్ని అయితే సెలెక్ట్ చేసే ఫ్రెండ్స్. దీని యొక్క మోడల్ నెంబర్ కనుక చూసుకుంటే 9400F అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 6 cores 6 thread ప్రొసెసర్ అనమాట. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి మీకు 4.1 GHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క క్యాచ్ కనుక చూసుకుంటే 9 MB క్యాచ్తో వస్తుంది. అలాగే TDP కనుక చూసుకుంటే 65 watts TDP అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రొసెసర్ వచ్చేసి ఇంటెల్ వాళ్ళది టర్బో బూస్ట్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఈ ప్రొసెసర్ని ఫ్యూచర్లో ఓవర్ క్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక దీని యొక్క స్పీడ్ని అయితే మనము ఇంక్రీజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకా దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 12,499 రూపాయలకు అమెజాన్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను ఎప్పుడు చెప్పేలాగే చెప్తున్నాను, దీని యొక్క ప్రైస్ అయితే మనకు ఫ్యూచర్లో వేరీ అవ్వచ్చు. కాబట్టి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే ఈ ప్రొసెసర్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక మనము మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మదర్ బోర్డ్ వచ్చేసి నేను MSI వాళ్ళ మదర్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి B365M Pro Max అనమాట. ఈ మదర్ బోర్డ్ యొక్క మోడల్ కనుక చూసుకుంటే ఇంటెల్ సాకెట్ టైప్తోనే వస్తుంది. LGA 1151 సాకెట్ టైప్తోనే వస్తుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకు 4 RAM స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక నార్మల్గానే 1 గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక మీకు ప్రొసెసర్ స్లాట్ ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే ఒక VGA పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఒక DVI-D పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, HDMI పోర్టు, ఇంటర్నెట్ పోర్టు, అలాగే మీకు టోటల్గా 5 USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నార్మల్గానే ఆడియో అవుట్ టు ఇన్ ఈ పోర్ట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ మదర్ బోర్డ్ వచ్చేసి కోర్ బూస్ట్ అలాగే మనకు ర్యామ్ బూస్ట్, అంటే దీంట్లో మనము ప్రొసెసర్ని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు, అలాగే ర్యామ్ని కూడా ఓవర్ క్లాక్ చేసుకునే ఫెసిలిటీ దీంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఈ మదర్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసే. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 8,800 వరకు దీని యొక్క ప్రైస్ అయితే మనకు అమెజాన్లో పడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం బిల్డ్ చేసేది ఒక హై లెవెల్ గేమింగ్ పీసీ అలాగే స్ట్రీమింగ్ పీసీ కాబట్టి మనకు దీంట్లో ఖచ్చితంగా ఒక గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ నేను గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి MSI వాళ్ళది GeForce GTX NVIDIA 1050 Ti గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కొద్దిగా పాత గ్రాఫిక్ కార్డే, కాకపోతే పర్వాలేదని చెప్పొచ్చు. మనకు ఇది ఒక మంచి గ్రాఫిక్ కార్డు, తక్కువ బడ్జెట్లో వస్తుంది. అది కూడా ఇది మనకు 4GB DDR5 గ్రాఫిక్ కార్డు. దీని యొక్క క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1455 MHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మీకు పోర్ట్స్ వచ్చేసి ఒక HDMI పోర్టు, ఒక DVI-D పోర్టు, అలాగే ఇక మీకు ఇంకొక HDMI పోర్టు కూడా ప్రొవైడ్ చేస్తున్నా. అంటే టోటల్గా 2 HDMI పోర్ట్స్ అయితే వస్తాయి. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 16,899 రూపాయలు దీని యొక్క ప్రైస్ అయితే అమెజాన్లో పడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ ర్యామ్ వచ్చేసి నేను XPG వాళ్ళది అడాటా 8GB సింగిల్ ర్యామ్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకు DDR4తోనే వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి నేను 3000 MHz ర్యామ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు మదర్ బోర్డు కానీ ప్రొసెసర్ కానీ 2666 MHz స్పీడ్ ఉన్న ర్యామ్కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు 3000 MHz ర్యామ్ తీసుకోండి, మనకు సరిపోతుంది. మీరు అంతకంటే ఎక్కువ వెళ్ళకండి, అలాగే అంతకంటే తక్కువ కూడా వెళ్ళకండి. పర్ఫెక్ట్ ర్యామ్ వచ్చేసి మనకు 3000 MHz స్పీడ్ ఉన్న ర్యామ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఒకవేళ ఓవర్ క్లాక్ చేయాలన్నా కూడా యూజ్ అవుతుంది ఈ ర్యామ్ వచ్చేసరికి. ఇక దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 3,560 రూపాయల వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు అమెజాన్లోనే దొరుకుతుంది. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, మీరు
మీరు SSD అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు రెండు కూడా సేమ్ ప్రైస్ రేంజ్లోనే వస్తాయి. కాకపోతే SSD వచ్చేసి మీకు స్టోరేజ్ తక్కువ వస్తుంది, 240 GB వస్తుంది సంథింగ్ వచ్చేసరికి. ఇక హార్డ్ డిస్క్ వచ్చేసి నేను వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 1 TB హార్డ్ డిస్క్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది 7200 RPMతో వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3399 రూపాయల వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అమెజాన్లో వచ్చేసరికి. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం SMPS గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను SMPS వచ్చేసి క్రాస్ ఎయిర్ వాళ్ళది 450 వాట్స్ SMPS అయితే సెలెక్ట్ చేసే ఫ్రెండ్స్. మనకు 450 వాట్స్ సరిపోతుంది, 500 వాట్స్ అవసరం లేదు కాబట్టి నేను 450 వాట్స్ SMPS సెలెక్ట్ చేశాను. కాకపోతే ఫ్రెండ్స్ మీరు SMPS సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మంచి SMPS సెలెక్ట్ చేయండి, అది కూడా మీకు 80+ రేటింగ్తో ఉండేటట్టు చూసుకోండి. ఈ SMPS కూడా మనకు 80+ రేటింగ్తోనే వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3000 వరకు మనకు అమెజాన్లో పడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన అన్ని పార్ట్స్ కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ క్యాబినెట్ వచ్చేసి నేను కోకోనట్ వాళ్ళది X4 గేమింగ్ క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక మంచి క్యాబినెట్ అని చెప్పొచ్చు. మనం దీని యొక్క డిజైన్స్ చూసుకున్నా కూడా చాలా నీట్ అండ్ కూల్ లుక్ డిజైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా మనకు చాలా బాగుందన్నమాట ఈ క్యాబినెట్ వచ్చేసరికి. దీనిలో మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది మన సైడ్ టెంపర్ గ్లాస్తో వస్తుంది. అలాగే మనకు ప్రీ ఇన్స్టాల్ 3 120mm ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు 2 ఉంటుంది, అలాగే బ్యాక్ వచ్చేసి ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మీకు USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నార్మల్గా అన్ని పోర్ట్స్ వస్తాయి కదా, USB పోర్ట్స్, మైక్రో USB, ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు అన్ని USB పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఆడియో అవుట్ ఇన్ ఇవన్నీ కూడా పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ డస్ట్ రిమూవల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు టాప్ బాటంలో రెండు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మ్యాగ్నెటిక్ డస్ట్ రిమూవల్స్ వచ్చేసరికి. ఇక దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 3999 రూపాయల వరకు అయితే దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది. ప్రైస్ కొద్దిగా ఎక్కువగానే ఉందనుకోండి, కాకపోతే ఇది మీ ఒపీనియన్ అనమాట. మీకు ఏ క్యాబినెట్ కావాలంటే ఆ క్యాబినెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. క్యాబినెట్ వచ్చేసి మీరు పర్సనల్గా ఏది కావాలంటే అది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను త్వరలోనే అండర్ 5000 అంటే 5000 లోపే మనకు ఏ క్యాబినెట్స్ ఉన్నాయి, దాంట్లో బెటర్ క్యాబినెట్స్ ఏవి అనే దాని గురించి అయితే నేను ఒక వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలనుకున్నా, లేదంటే మీకు ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వీటి మీద కూడా ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.